క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరులారా, మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభవందనం తెలుపుచున్నాను. ఈ దినం మనం చూసుకోబోతున్నటువంటి అంశము ప్రథమ సంతతి యొక్క ప్రతిష్టార్పణము అను అంశము నుండి మనకున్న ఆత్మీకమైన పాఠము. స్పిరిచువల్ లెసన్స్ ఫ్రమ్ ద కాన్సిక్రేషన్ ఆఫ్ ఫస్ట్ బోర్న్ ఇన్ ద బైబిల్. పరిశుద్ధ గ్రంథములో దేవుడు పాత నిబంధన కాలంలో మనం చూసుకుంటే ప్రథమ సంతతి అంటే ప్రతి తొలుచూలు బిడ్డలో మగవారిని దేవునికి ప్రతిష్ఠించమని దేవుడు అప్పుడు ఒక ఇన్స్ట్రక్షన్ ని పెట్టాడండి. అది ఒక పర్మనెంట్ ఇన్స్ట్రక్షన్ గా వాళ్ళకి పెట్టడం జరిగింది. సో ఆ ఒక్క అంశమును గురించి మనము చూసుకుంటూ ఆత్మీయముగా అలాగే క్రొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి మనకు ఏ విధముగా అది పాఠముగా ఎంచబడుతా ఉందనేది ధ్యానించుకుందాం ప్రియులారా. సో బేసికల్ గా మనకు కాన్సిక్రేషన్ అనేటప్పుడు ప్రతిష్ఠితమని, సమర్పణ అని లేదా అర్పణ అని మనం చెప్పొచ్చు ప్రియులారా. సో సాక్రిఫైస్ అని కూడా చెప్తాము. కాన్సిక్రేషన్, సాక్రిఫైస్ కూడా కొంచెం డిఫరెంట్ టర్మ్స్ అండి. సో సమర్పణ అనేటప్పుడు సాక్రిఫైస్ వాడతాము. కాన్సిక్రేటెడ్ అంటే వారు ప్రతిష్టార్పణముగా చేయబడినటువంటి వాళ్ళు, ప్రతిష్ఠితం చేయబడినటువంటి వారిని కాన్సిక్రేషన్ లేదా కాన్సిక్రేటెడ్ అంటామండి. సో ఈ రోజు మనం చూసేది సాక్రిఫైస్ కాదు కానీ కాన్సిక్రేషన్ ఆఫ్ ఫస్ట్ బోర్న్. సో ఈ కాన్సిక్రేషన్ అనేది అందరికీ దేవుడు పాత నిబంధన కాలంలో, అందరికీ అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల గురించి కాకుండా ఆ టైంలో ఫస్ట్ బోర్న్ అండి. సో మొదటి సంతానములో మగవారిని, ఓకేనా, వారిని మాత్రమే దేవుడు కాన్సిక్రేట్ చేయమని చెప్తా ఉన్నాడు. అంటే ప్రతిష్ఠించమని, దేవుని కొరకు ప్రతిష్ఠించమని దేవుడు చెప్తున్నాడు ప్రియులారా. సో ఆ రకంగా మనం చూసుకుంటే స్పిరిచువల్ గా తీసుకున్నప్పుడు మనం కూడా దేవునికి ఏం చేయాలండి? కాన్సిక్రేషన్ చేసుకోవాలి, మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. సో యాక్చువల్ గానే యేసుక్రీస్తునందు మనం ప్రతిష్ఠితం చేయబడినటువంటి వారమే. బట్ ప్రతిష్టార్పణముగా చేయబడిన మనము దానికి తగిన జీవితం ఉందా లేదా అనేది ఈరోజు మనం పరిశీలించుకోవాలి ప్రియులారా. సో బేసికల్ గా మనము ఆ సిచ్యువేషన్ తెలుసుకుంటే ఈ యొక్క ధ్యానం మనకి ఉపయోగమవుతుంది. నిర్గమాకాండము 13వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి ప్రియులారా. నిర్గమాకాండము 13వ అధ్యాయము 1వ వచనములో, మరియు యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చెను, ఇజ్రాయేలీలలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అది నాదని చెప్పాను. చాలండి. సో ఇక్కడ మనం గమనిస్తే అది నాదని చెప్పాను అంటే ఇప్పుడు దేవుని కోసము ఈ యొక్క పశువులైనా కానీ మనుషులైనా కానీ, సో బేసికల్ గా డౌట్ ఉందేమో కొంతమందికి, ఇది పశువులకు మాత్రం సంబంధించింది కదా అన్నట్లుగా. కాదండి, మనుషుల యొక్క దేవునికి ప్రథమ సంతతి, మొదటి సంతతి, తొలి చూలు పిల్లలు ఆయనకు ప్రతిష్ఠించబడుతున్నారు పిల్లరా. అందులో మగ పిల్లలు, ఓకేనా. అది మరలా మనం 11వ వచనం నుంచి చదువుదాం చూడండి. యెహోవా నీతోను నీ పితరులతోనూ ప్రమాణము చేసినట్లు ఆయన కనానీయుల దేశంలోనికి నిన్ను చేర్చి దానిని నీకు ఇచ్చిన తర్వాత. సో ఇక్కడ సిచ్యువేషన్ అర్థమైందా? ఇది ఎప్పుడు చేయమంటున్నారు దేవుడు అంటే, ఐగుప్తు దగ్గర నుంచి దేవుడు విడిపించిన తర్వాత, ఇప్పుడు సో అప్పుడు ఆ విడిపింపు అంటేనే మనకి దేవుడు ఆచరించిన పస్కా. సో అట్ ద సేమ్ టైం తర్వాత దేవుడు మోషేకి, ఈ చాప్టర్ లోనే మీకు స్టార్టింగ్ అదే 13వ అధ్యాయంలో మరియు అంటే 12th చాప్టర్ లో పస్కా గురించి ఉంది. సో 13th లో మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చిన అంటే నెక్స్ట్ చేయమని చెప్పినటువంటి ఈ యొక్క విషయం అండి. 12వ వచనం, ప్రతి తొలిచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. సరా. సో మొదట చెప్పింది వచ్చి మనుషులకు సంబంధించి, అందుకే మొదటి వచనం చదివాము. సో ఇక్కడ ఏంటంటే ప్రతి తొలిచూలు పిల్లను అంటే ఇది మనుషులకు సంబంధించింది. ఆ తర్వాత నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలిచూలు తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలెను, వానిలో మగ సంతానము యెహోవా దగును. సరా. సో మగ సంతానము దేవునికి, అది దేవునికి కాన్సిక్రేటెడ్ అండి. వాళ్ళు కాన్సిక్రేట్ చేయబడినటువంటి వాళ్ళు, ప్రతిష్ఠిత చేయబడినటువంటి వారు దేవునికి. సో అక్కడ మీరు గమనిస్తే
13వ వచనం, ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపాలని. ఇది అప్పట్లో దేవుడు ఇచ్చినటువంటి ఒక ఇన్స్ట్రక్షన్స్ అండి ఇవన్నీ కూడా. అదేలాగానే అట్లు నెక్స్ట్ మీరు 14వ వచనం మీరు చూస్తే, ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు, ఎందుకంటే ఇప్పుడు మనుషుల యొక్క, జంతువులు, పశువుల యొక్క ఇలా తొలిచూలు పిల్లల్ని ఇచ్చేస్తా ఉంటాం. వారి పిల్లలు అడుగుతారు, ఇది ఏంది నాన్న ఏంది అని అడిగినప్పుడు, తల్లిదండ్రులు అడిగినప్పుడు వారు చెప్పాలి. ఏమని చెప్పాలి? కంటిన్యూ చేయండి అండి 14వ వచనం. ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు నీవు వాణ్ణి చూచి బాహుబలము చేత యెహోవా దాసగృహమైన ఐగుప్తులో నుండి మనలను బయటికి రప్పించెను. ఇక్కడ ఏమి చెప్పమని చెప్పి ఇది ఒక గుర్తుగా దేవుడు పెడుతున్నాడంటే, ఇజ్రాయేల్ జనాంగమును దేవుడు ఐగుప్తు దగ్గర నుంచి, ఒక దాసత్వం నుంచి దేవుడు విడిపించాడు చూసారా. అలా విడిపించేటప్పుడు దేవుడు 10 తెగుళ్లను అనుమతించాడా? రప్పించాడు. ఫరో మనసు కఠినపరిచినప్పుడు. అప్పుడు ఆ 10వ తెగులు ఏందండి? సో ప్రతి తొలిచూలు సంతానాన్ని దేవుడు చంపించేశాడు ప్రియులారా, ఐగుప్తు వారి మాత్రమే. బట్ ఎక్కడా కూడా దేవుని బిడ్డలకు సంబంధించినటువంటి వారికి ఆ యొక్క తెగులు, 10 తెగులు కూడా ఏం కాలేదండి, వారికి సంభవించలేదు ప్రియులారా. అయితే అక్కడి నుంచి వారిని తీసుకొని వచ్చింది ఇవన్నీ తరతరాలకు, సంతతి సంతతులకు గుర్తుండినట్లుగా ఈ విషయాన్ని చెప్పి ఏం చేయాలి? అదే సమయము వీరి యొక్క తొలి సంతానంలో మగపిల్లలను యెహోవాదగును అంటే యెహోవాకి ప్రతిష్ఠితం చేయాలి ప్రియులారా. ఇది చేసుకుంటూ పోయేంత వరకు వీరిలో ఏది గుర్తుండాలి? ఐగుప్తు నుంచి దేవుడు వారిని విడిపించి తీసుకొచ్చినటువంటి విషయం గుర్తుండాలి. ఎందుకు? వీరిని విడిపించడానికి కొరకే ఏం చేశారు అక్కడ? 10వ తెగులులో ప్రతి తొలిచూలు పిల్లని ఏం చేశాడు దేవుడు? అక్కడటువంటి వారిని వధించాడు ప్రియులారా. ఎవరిని విడిపించడం కోసం? వీరిని విడిపించడం కోసం. ఈ విషయాన్ని ఇజ్రాయిల్ ఏం చేయాలి? మనసులో పదిలం చేసుకోవాలి ప్రియులారా. అలా చేసుకునేటప్పుడు వీరిలో అక్కడ దేవుడు ఏ విధంగా అయితే వారిని చంపించి విడిపించాడో, ఇప్పుడు వీరిలో ఏం చేయాలి? దేవునికి ప్రథమ సంతతిని దేవునికి ప్రతిష్ఠితం చేయాలి ప్రియులారా, కాన్సీక్రేట్ చేయాలి. వారు మొత్తం లైఫ్ ఇంకా ఎవరికి మాత్రమే జీవించాలి? వాళ్ళు దేవునికంటూ వారు జీవించాలి ప్రియులారా, ఆ మొదటి సంతతి. చూసారా? నెక్స్ట్ కంటిన్యూ చేయండి 15. ఫరో మనలను పోనీయకుండా తన మనసును కఠినపరుచుకొనగా యెహోవా మనుషుల తొలి సంతానమేమి, జంతువుల తొలి సంతానమేమి, ఐగుప్తు దేశంలో తొలి సంతానం అంతయు సంహరించెను. ఆ హేతు చేతను, చూసారా, ఆ కారణం చేత, ఆ హేతు చేతను నేను మగదైన ప్రతి తొలిచూలు పిల్లను యెహోవాకు బలిగా అర్పించుదును. చూసారా, ఇట్లా అని చెప్పాలి పిల్లలు. అలా దేవుడు ఆ రోజు మనం రక్షించాడు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవునికి ప్రతి తొలిచూలు బిడ్డను దేవునికి బలిగా అర్పించుదును. బలిగా అన్నప్పుడు బలిగా ఇచ్చే దేవుడిని, జంతువుల్ని. బట్ వీరిని అయితే ప్రతిష్ఠితం చేసేయాలి. నెక్స్ట్ వచనం. అయితే నా కుమారులలో ప్రతి తొలి సంతానము వెల ఇచ్చి విడిపించుదునని చెప్పవలెను. చూసారా పిల్లరా, ఆ విధముగా ఆ కాలంలో జరిగింది. అది ఒక, ఎలా చెప్పాలంటే ఒక పర్మనెంట్ ఇన్స్ట్రక్షన్ గా దేవుడు పెట్టాడు. ఇది ఇలాగే వీరు చేసుకుంటూ వెళ్ళాలి పిల్లరా. ఇప్పుడు ఏ విధంగా అయితే పండుగలను ఆచరించమన్నాడో, పస్కా కానీ ఇంకా మిగతా ఇతరితర అవన్నీ, అదే సమయము ప్రతి విషయంలో దేవుని కొన్ని పద్ధతులు పెట్టుకుంటూ వచ్చారు కదా. బట్ ఈ పర్టికులర్ విషయాన్ని మీరు చూసినప్పుడు వీరి మొదటి సంతానాన్ని దేవునికి సాక్రిఫైస్, కాన్సిక్రేట్ చేసే ప్రతి సందర్భంలోనూ వీరికి ఏం గుర్తుకు రావాలి? ఇదే కార్యాన్ని ఒకప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి రాజు మొదలుకొని ఫరో కొడుకుతో సహితము దేవుడు ఏం చేశాడో, ఇజ్రాయేలుల నిమిత్తము వారి ప్రతి తొలి సంతానమును, జంతువులు కానీ పశువులు కానీ మనుషుల యొక్క తొలి సంతతిని దేవుడు ఏం చేశాడండి? చంపించేశాడు. ఎవరి కోసం చంపించాడు? వీరి కోసం చంపించాడు. ఇది ఇలాగే వీరిలో గుర్తుకు రావాలి వీళ్ళ. రోజు వారిని దేవుడు విడిపించేశాడంటే సులభంగా వాళ్ళు రాలేదు. దీని వెనుక కొన్ని ప్రాణాలు ఏమైంది? కొన్ని ప్రాణాలు పణముగా అయిపోయినాయి ప్రియులరా. అఫ్ కోర్స్ అది ఫరో యొక్క మనసు కఠినపరుచుకోవటం, దాన్ని దేవుడు అనుమతించడం, ఇలాగంతా కూడా జరిగింది. బట్ కానీ ఇజ్రాయేలుల ఒక కృతజ్ఞత అనేది
దేవుని దగ్గర కనుపరచాలి అని అంటే వీళ్ళేం చేయాలి? దేవుడు ఎప్పుడైనా కానీ చూడండి చేసినటువంటి మేలును వీరు గుర్తు పెట్టుకోవాలి. ఒక రెయిన్బో ఇచ్చాడు దేవుడు, ఇంద్రధనుస్సుని ఇచ్చాడు. దేనికోసము? జరిగింది ఎప్పుడో అయి ఉండొచ్చు, కానీ అది గుర్తుకు అట్లాగే ఉండటం బట్టి ఈ కార్యం ఏం చేయం మనము మర్చిపోము. దేవుడే ఏం చేసుకుంటా ఉన్నాడండి? ఇంద్రధనుస్సుని ఇచ్చే జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. మరి ఎప్పటికీ నేనేం చేయను, ఇంకా ఈ భూలోకమును ఈ విధముగా జల ప్రవాహము చేత నేను భూమిని నాశనం చేయను అని ఒక నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధనకు గుర్తు పెట్టుకున్నాడు. అలాగే ప్రజలకు కూడా దేవుడు చేసినటువంటి ఒక మేలును వారు మర్చిపోకుండాన్నట్టు దేవుడు ఏం చేస్తున్నాడండి? ఇలాగే ఇది ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడండి. అంటే దేవుని యొక్క పవర్ ని మెమరైజ్ చేయడం కోసము దేవుడు వీరికి పెట్టినటువంటి ఒక ఇన్స్ట్రక్షన్ ప్రియులరా. ఓకేనా? ఇప్పుడు మనము కంపేర్ చేసుకోవాలి దీనిని. మనము కూడా ప్రతిష్ఠితం చేయబడ్డాం ప్రియులరా. దేని చేత ప్రతిష్ఠిత చేయబడ్డాం మనం? చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనము. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. చూసారా? నీ వాక్యమే సత్యము. అది ప్రియులరా, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. మనము కూడా సాక్రిఫైస్ వేరండి. సాక్రిఫైస్ మనం చేసుకొని జీవించాలి, కరెక్ట్. కాన్సిక్రేట్ అయిపోయామా లేదా? ఇది బై డిఫాల్ట్ మనం యేసును నమ్మిన వెంటనే యేసే మనల్ని ఏం చేస్తారండి? వాక్యం చేత మనల్ని ప్రతిష్ఠితం చేస్తారండి. ఆ ఫ్రీడమ్ ఆయనకుంది. సో అప్పట్లో దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళ ఒపీనియన్కి వదిలాడా? మీలో ఎవరైనా నచ్చిన విధముగా మీకు ఇష్టమైతే మీ తొలిచూలు సంతతిలో మగవాడిని నాకేం చేయండి, ప్రతిష్ఠితం చేయమని చెప్పి వాళ్ళకి ఆప్షన్ ఇచ్చాడా? లేదు. ప్రతి ఒక్కరు సున్నతి చేయబడినవాడు ఏ విధంగా అయితే ఇజ్రాయేలుడు అని ఎంచబడతాడు, దేవుని బిడ్డగా ఎంచబడతాడు. చేయని వాడు దేవుని బిడ్డ అనే దానికి ఇది ఒక సైన్ అండి. ఎలాగైతే చేయని వాడు ఎంచబడాడో అదే విధంగా ప్రతి ఒక్కటి కూడా దేవుడు ఆర్డర్ గా పెట్టాడండి. డెఫినెట్లీ ఏం చేయాలండి? ప్రతి తొలిచూలు సంతతిలో ప్రతి తొలిచూలు వాడిని మగవాడిని దేవునికి ఇచ్చేయాలి. దేవుని బిడ్డ అనుకుంటే ఇంకా ఆయన చెప్పినట్టు మనం చేసేయాలి, అంతే. అట్లా యేసును మనం విశ్వసించాము అన్నప్పుడు యేసుక్రీస్తు మనల్ని దేనితో ప్రతిష్ఠ చేశారండి? సత్యమందు మనలను ప్రతిష్ఠిం చేశాడు ప్రియులారా. నీ వాక్యమే సత్యము. సో ఈరోజు మనము కూడా ఒక కౌంట్ లో ఉన్నామనేది గుర్తు తెచ్చుకుందాం దయచేసి. ఈరోజు వీక్షిస్తున్న మీరందరూ కూడా, నేను కూడా, మనం అందరము కూడా ఒకరికి కాన్సిక్రేట్ అయ్యాం ప్రియులరా. కాన్సిక్రేట్ చేయబడ్డాము, మనం ప్రతిష్టార్పణముగా చేయబడ్డాం ప్రియులరా. ఎవరికి? యేసుక్రీస్తు కండి. మనం దేవునికి మనం ప్రతిష్ఠ చేయబడ్డాం యేసుక్రీస్తు ద్వారా. మనల్ని ప్రతిష్ఠితం చేయుటకు యేసుక్రీస్తు ఏం చేసుకున్నాడు? తను తాను ప్రతిష్ఠితం చేసుకున్నాడు పిల్లలు. అది చదవండి, కంటిన్యూ చేయండి. 18, 19. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. చూసారా? మనల్ని ప్రతిష్ఠితం చేసేది ఒకటి ఉంది ప్రియులారా. అది చేయట కొరకు యేసుక్రీస్తు ఏం చేశారంటే వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. నిజమండి. యేసుక్రీస్తు మొదట తనను తాను ఎవరికి కాన్సిక్రేట్ చేసుకున్నాడు ప్రియులారా? దేవునికి కాన్సిక్రేట్ చేసుకొని జీవించాడు. తన యొక్క రక్తమును కార్చి బలిగా తను తాను అప్పగించుకున్న చేత ఈరోజు ఆయన సాక్రిఫైస్ లేకుండా, ఆయన కాన్సిక్రేషన్ లేకుండా మనం కాన్సిక్రేట్ చేయబడము, సాక్రిఫైస్ చేసుకోలేము. మనమే సాక్రిఫైస్ చేసుకోలేము. మనలను దేవునికి కాన్సిక్రేట్ చేయాలని అనుకుంటేనో యేసు యొక్క కాన్సిక్రేషన్ లేకపోతే మనం కాన్సిక్రేట్ చేయబడలేము ప్రియులారా. కాబట్టి మనము కాన్సిక్రేట్ చేయబడ్డాము. బట్ అది చేయుటకు మొదట ఎవరు కష్టపడ్డారండి? ఎవరు కష్టపడ్డారు? సాక్షాత్తు మనల్ని ప్రతిష్ఠించింది యేసుక్రీస్తు. ఎలా ప్రతిష్ఠించాడు అంటే ఫస్ట్ తాను ప్రతిష్ఠించుకున్నాడు. ఆ జీవితకాలం అంతా దేవునికి నమ్మకముగా జీవించాడు ప్రియులారా. చదవడం చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం.
ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఉమ్, ఒక్కసారియే అర్పింపబడుట చేత ఉమ్, ఆ చిత్తమును బట్టి ఉమ్. మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మళ్ళీ చదవండి. యేసుక్రీస్తు యొక్క శరీరము చూడండి, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఉమ్, ఆ చిత్తమును బట్టి ఉమ్. మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. సరా, ఇదే యేసు యొక్క సాక్రిఫైస్ ప్రియులరా. త్రూ ద సాక్రిఫైస్ ఆఫ్ ది బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వన్స్ ఫర్ ఆల్. అది చేయటను బట్టి మనమేమయ్యామంట, పరిశుద్ధపరచబడి ఉన్నాము. అప్పుడు మొదట మనం ప్రతిష్ఠితం చేయబడలేము. దానికంటే ముందు మనకి కొన్ని అడ్డుగోడలు ఉన్నాయి ప్రియులరా. డైరెక్ట్ గా వచ్చి నేను సాక్రిఫైస్ చేసేసాలి అంటే అవన్నీ జరగడానికంటే ముందు యేసు మనల్ని ఏం చేయాలి, మరణము నుంచి విడిపించాలి, మన మీద ఉన్న పాపమును ఆయన మోయాలి, మనల్ని పరిశుద్ధులు చేయాలి, మనల్ని దేవునికి బిడ్డలుగా మనల్ని సంధి కూర్చాలి. ఇవన్నీ ప్రీ కండిషన్స్ ఉన్నాయండి. ఇవన్నీ ముందుగా చేయవలసినటువంటి విషయాలు ఉన్నాయి. ఇవన్నీ దేవుడు యేసు ద్వారా చేసిన తర్వాతనే మనం పరిశుద్ధపరచబడ్డాం ప్రియులారా. సో యేసు మొదట ప్రతిష్ఠితం చేసుకొని జీవించుడు చేత, రక్తము కార్చుడు చేత మనల్ని పరిశుద్ధం చేశాడు ప్రియులారా. ఓకేనా? అదే అక్కడ 17:19 ఉందండి. అయితే యేసు ప్రతిష్ఠితం చేసుకుని ఆయనైతే చక్కగా జీవించాడు ప్రియులారా. బట్ మనల్ని ప్రతిష్ఠితం చేశాడు ప్రియులారా. దేనిలో చేశాడు? మళ్ళా చదవండి 17:17. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. చూసారా? సో ఇప్పుడు మనం అందరము కూడా కాన్సిక్రేట్ చేయబడ్డామా, ప్రతిష్టాపనముగా చేయబడ్డామా? దేని యందు? సత్యమందు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఏం చెప్పగలుగుతాం ప్రియులరా? దేవుడు మనకు తన యొక్క అమూల్యమైన సత్యమునిచ్చాడు ప్రియులరా. అందుకే ఈ యొక్క సత్యం అనేటప్పుడు ఈ బైబిల్ స్టడీస్ ని, ఈ యొక్క డాక్ట్రిన్స్ ని, ఈ లోతైన అధ్యయనాలు తెలియనటువంటి వారు ఎవరైనా ఉంటే తెలుసుకోండి, సత్యము తెలుసుకోండి అని ఎందుకు చెప్తున్నామండి? సత్యములోనే మనకి డాక్ట్రిన్ ఉంది. అద్వితీయ సత్యదేవుడు నిన్ను నీవు పంపిన యేసును నమ్ముటయే నిత్య జీవము. ఇప్పుడు ఈ డాక్ట్రిన్ లోనే మనకి ఇటర్నల్ లైఫ్ ఉంది, నిత్య జీవం ఉంది. అలాగే సత్యములో అనేక విషయాలను దేవుడు గుప్తపరిచున్నాడండి. జరగబోవు విషయాలు అనగా దేవుని రాజ్యములో మన పాత్రలేమి? అందరూ పరలోకం వెళ్ళిపోతారా? అందరికీ పరలోక ఆశీర్వాదం ఉందా? లేదు. అప్పుడు ఎవరికి ఉంది, ఎవరికి లేదు? అదే సత్యము. అసత్యం చాలా ఉంటాయి, కానీ సత్యం అందే మనం ఏం చేయాలి? ప్రతిష్ఠితం చేయబడాలి ప్రియులరా. అది యేసు ఎవరినైతే ఆకర్షిస్తాడో వారికి మాత్రమే అది తగ్గుతుంది. చదవండి నెక్స్ట్ వచనము, 20వ వచనం. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. ఇప్పుడు యేసు బోధించినప్పుడు కొందరు విశ్వసించారు, అపోస్తులుగా ఎంచబడ్డారు. అయితే అపోస్తులు వెళ్ళి కూడా మరలా బోధిస్తారు కదా. ఆ వీరి చేత విశ్వాసం నుంచి వారందరూ కూడా ఏమవ్వాలి? మీలో నాలో వారు కూడా ఏకమవ్వాలి. ప్రియులారా, యేసు మనల్ని ప్రతిష్ఠితం చేయాలనే దాని వెనుక ఉన్న ఉద్దేశం ఇది. దాని వెనుక ఉన్న మెయిన్ ఉద్దేశం ప్రియులారా, ఆయనకున్న మహిమను. ఇప్పుడు యాక్చువల్ గా మీరు చదువుకుంటే 17వ అధ్యాయంలో ఆయన అడుగుతాడు, 5వ వచనంలో యేసు ప్రార్థించేటప్పుడు, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. యేసును దేవుడు మహిమపరిచాడు, మరలా గొప్పగా మహిమపరిచాడు. ఇంకా నిత్య జీవముతో ఉన్న యేసును, అమృతమైన జీవము, అది దేవునికి ఉన్న జీవము, అది యేసుకి ఇచ్చాడండి. ఇప్పుడు ఆ మహిమలో యేసునందు విశ్వాసం ఉంచి యేసు చేత ప్రతిష్టార్పణముగా చేయబడినటువంటి వారు కూడా ఈ మహిమ పొందుకోవాలని యేసు ఇష్టపడుతున్నాడు ప్రియులారా. నెక్స్ట్ కంటిన్యూ చేయండి.
మనము ఉమ్, ఏకమై ఉన్నలాగున ఉమ్, వారును ఏకమై ఉండవలెనని ఉమ్. నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికిచ్చి తిని. చూసారా, ఇచ్చేసాడండి. యేసు మనకి ఇచ్చేసాడు. బట్ ఎలా ఇచ్చాడు? యేసు మొదట ప్రతిష్ఠించుకున్నారు తను తాను. ప్రతిష్ఠితం మనల్ని చేయాలన్నా యేసు ప్రతిష్ఠితం చేసుకో. మనకు దేవుని యొక్క మహిమను మనకి ఇవ్వాలనుకున్నా యేసు ఏం చేయరు. మనకు అన్నిటికీ ఎవరు మధ్యవర్తిగా ఉన్నారు ఇక్కడ? యేసే మనకు మధ్యవర్తిగా ఉన్నాడు ప్రియులారా. సో ఆ మహిమను ఫస్ట్ ఎవరండి? దేవుని తరువాత దేవుడికి యొక్క మహిమను పొందుకున్న మొదటి వ్యక్తి ఎవరు ఇప్పటి వరకు? యేసు మాత్రమే ప్రియులారా. బట్ ఇక్కడ యేసు మహిమను మాత్రం పొందుకోలేదండి. బట్ యేసు ద్వారా లోకములకు రక్షణ కూడా వచ్చింది ప్రియులరా. ఒకవేళ భూమి మీద ఉన్నటువంటి వాడు పరలోకములో ఉన్న దేవుని మహిమను పొందుకోవాలంటే కూడా ఎవరు ముఖ్యం మనకి ఇప్పుడు? యేసే ముఖ్యము. సో ఇక్కడ ఏం చెప్తున్నానండి? యేసు తనకు మహిమను పొందుకోవడం ఒకటి మాత్రమే జరగకుండా లోకములో ఉన్న క్రీస్తు నుండి విశ్వాసం ఉంచి ప్రతిష్ఠితం చేయబడిన మన అందరికీ కూడా ఆ మహిమ మనకు రావాలంటే కూడా ఎవరు కావాలి? ఇప్పుడు మనకి యేసే కావాలి. కాబట్టి ఆ యొక్క ప్రతిష్ఠితాన్ని మనం గుర్తెరిగినటువంటి వారంగా మనం ఉన్నాం. అసలు మనం దేంట్లో కాన్సీక్రేట్ చేయబడ్డాం తెలుసా ప్రియులరా? అసలు ఆ పరిగణంలోకి ఎవరైనా మనం ధ్యానించుకుంటున్నామా? సండే మనం చర్చ్కి వెళ్ళొచ్చు, వీక్లీ మీటింగ్స్ లో అటెండ్ అవ్వచ్చండి. బట్ దాని బ్యాక్గ్రౌండ్ లో మనకు ఉండాల్సిన ఒక క్లారిఫికేషన్ ఏంది, ఒక కన్ఫర్మేషన్ ఏంది? మనము ఒకరికి ప్రతిష్ఠితం చేయబడేసాం అంతే. చదవండి ఒకసారి, ఏముంది పాత నిబంధన అక్కడ? నిర్గమాకాండం 13వ అధ్యాయంలో నేను చదువుతాను చూడండి. మొదటి వచనంలో ఏముందండి అక్కడ? మరియు యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులలో మనుషుల యొక్క పశువుల యొక్క ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము అని మాత్రం వదిలేసినాడా? అది నాదని చెప్పాను. అది దేవునిదండి. అది ఆ ప్రతిష్ఠితం చేయబడినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడు దేవుని వాడు అంతే. అలాగే 11లో ఏం చెప్పాడు? యెహోవాగును వారిలో మగ సంతానము 12వ వచనంలో ప్రతి తొలిచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలెను, వానిలో మగ సంతానం యెహోవాదగును. అట్ ది సేమ్ టైం లేవీయులు కూడా దేవుడు ఎలా ఏర్పాటు చేసుకున్నాడు? ఇశ్రాయేలు అందరూ దేవుని బిడ్డలే ప్రియులరా. కానీ ఇశ్రాయేలుకును లేవీయులకును ఒక తేడా ఉంది, డిఫరెన్స్ ఉంది. ఏంటది? నేను కూడా చెప్పుకోవచ్చు, నేను యెహోవా దేవుని యొక్క బిడ్డను అని చెప్పుకోవచ్చు. అలాగే ఇశ్రాయేలు కూడా చెప్పుకున్నారు దేవుని యొక్క స్వజనము అని. బట్ అయినప్పటికీ లేవీయులకు ప్రత్యేకమైన ఒక పిలుపు ఉంది. అదేమండి? ఇప్పుడు ఇశ్రాయేలీలో అందరూ ఉండొచ్చు, సంవత్సరానికి ఒకసారి రావడం, బలుల దగ్గర అటెండ్ అవ్వడం, వారు అలా దేవుని బిడ్డలుగా చలామణి అవడం ఓకే. బట్ లేవీయులకున్న స్పెషాలిటీ ఏమి? ఆల్రెడీ మనం ధ్యానించుకున్నాం, ఛానల్ కూడా పెట్టాం ఆ సబ్జెక్ట్. వాళ్ళు కంప్లీట్ గా దేవుని కొరకే పని చేయాలి. వారు దేవునికే వాళ్ళు సాక్రిఫైస్ చేయబడి సర్టెన్ ఏజ్ వచ్చేంత వరకు వాళ్ళు దేవునికే ప్రతిష్ఠితం చేయనటువంటి వారు, దేవుని యొక్క ప్రత్యక్ష గుడారముల సేవ చేయవారు యాజకులు మరియు ప్రధాన యాజకులు. అట్లా కాన్సిక్రేట్ అంటే చిన్న విషయం కాదు పిల్లరా. మనం సాక్రిఫైస్ చేసుకోవడం అంటే మనం ఇప్పుడు ఇప్పుడు ఈ టైంకి మనం ఆలోచిస్తే మనం ఎవరి వారం అయిపోయామో, ఎవరికి దాసులం అయిపోయామో, దేవునికి ప్రతిష్ఠితం చేయబడి దాసులైపోయాం ప్రియులరా. ఓకేనా? అది మనం ఆలోచించాలి. చూడండి, అది ఎక్కడుంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 23వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 23వ వచనం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. చూసారా, మనం విలువ పెట్టి కొనబడినటువంటి వారు. ఎవరి రక్తం చేత? యేసుక్రీస్తు రక్తము చేత. మనం మనుషులకు దాసులం కాదండి. అయితే మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఇవన్నీ ఎందుకండి? మనము ఇప్పుడు ప్రతిష్ఠితం చేయబడినటువంటి వారుగా ఉన్నాం మనం అందరం కూడా. కానీ అది మనం జీవించే జీవితమును బట్టి అలా ఉందా లేదా అనేది మనము అర్థం చేసుకోవాలి ప్రియులరా. ఓకేనా? బట్ పాత నిబంధన కాలంలో అయితే అది బ్లడ్ సాక్రిఫైస్ గా ఉంది ప్రియులరా. అది రక్తముతోనే ఆ యొక్క సాక్రిఫైస్ పోతా ఉంది. ఎందువల్ల? పశువుల యొక్క రక్తం ఇవ్వాలి కాబట్టి, బలిగా దేవునికి ఇచ్చేయాలి, అది దేవుని దగును అని. బట్
అప్పట్లో ఒక పర్మనెంట్ ఇన్స్ట్రక్షన్ గా దేవుడు వాటిని పెట్టాడు ప్రియులారా. అయితే అవన్నీ దేనికి పెట్టాడు దేవుడు అంటే వారిని ఐగుప్తు దగ్గర నుంచి తీసుకొచ్చారు చూసారా, అది ఎన్నడూ వారు ఏం చేయకూడదు, మర్చిపోకూడదు ప్రియులారా. ఆ హేతువు చేత అని చదివాం కదా, ఆ కారణం చేత, బాహుబలము చేత దేవుడు వారిని విడిపించాడు అన్నది ఎవరు మర్చిపోకూడదు ప్రియులారా. అయితే ఏమండి, ఈ యొక్క బ్లడ్ సాక్రిఫైస్, రక్తము చేత బలి ఇచ్చేదానికి ఒక ముగింపుని ఎవరు ఇచ్చారండి? మన ప్రియ రక్షకుడగు దేవుని ప్రియ కుమారుడు యేసు బ్లడ్ సాక్రిఫైస్ ఒక ఎండింగ్ ఇచ్చేశాడు ప్రియులారా. చదువుదాం చూడండి, ఎబ్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయము 25-26. ఆయన ఆ ఎండ్ చేసేసి ఇప్పుడు ఏ సాక్రిఫైస్ చేసినా, ఏ కాన్సిక్రేషన్ చేసినా ఎలా చేయాలి? ఫిజికల్ సాక్రిఫైసా? కాదు, స్పిరిచువల్ సాక్రిఫైస్ మనం చేయాలి ప్రియులారా. నేరుగా పోయి మనం బలి ఇచ్చేస్తే అట్లా కాదు, మనల్ని మనం చంపుకోవాలి. ఎట్లాగా? లివింగ్ సాక్రిఫైస్, సజీవమైన బలి, సజీవ యాగముగా మనం సమర్పించుకోవడమే ఈ రోజు మనం ధ్యానిస్తా ఉన్నాం. దిస్ ఈస్ ద స్పిరిచువల్ కాన్సిక్రేషన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 25-26. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు. సరే, ప్రవేశింపలేదు. అయితే అప్పుడు ఎలాగున్నారు వాళ్ళు? ప్రతి సంవత్సరం వెళ్తారు. బికాస్ దట్ ఈస్ సాక్రిఫైస్ త్రూ బ్లడ్. అది బ్లడ్ ద్వారా వచ్చే సాక్రిఫైస్ అండి, అది అవుతానే ఉంటది. ఇమాజిన్, ఇప్పుడు మీరు ఆలోచించుకోండి, ఇప్పుడు నేను స్నానం చేసుకుని వచ్చాను ప్రియులరా, కానీ ఇలా ఉండే నేను రేపు మరలా నేను స్నానం చేసుకోకపోతే అవుతుందా? అవుదు. సో డెఫినెట్గా నేను ఏం చేయాలి? మళ్ళీ రేపు వెళ్ళి నన్ను నేను శుద్ధీకరించుకోవాలి ప్రియులరా. అలా ఉండిపోయింది అప్పట్లో. ఏటేటా ఏం చేయాలి? ఖచ్చితముగా జంతువుల యొక్క బలిని ఇవ్వాలి ప్రియులరా, అలా ఉండిపోయింది. బట్ యేసు ఇచ్చినటువంటి బలి ఒకేసారి. నెక్స్ట్ వచనం, అట్లైన ఎడల జగత్ పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. పాప నివారణ చేయుటకై ఒక్కసారి అండి ఏం చేసుకున్నాడు? ప్రత్యక్షపరచబడెను. అయిపోయిందండి. ఓకేనా? సో ఆ విధంగా ప్రియులరా, ఇప్పుడు బ్లడ్ సాక్రిఫైస్ కంతా దేవుడు యేసు మూలముగా ఒక ఎండింగ్ పెట్టేస్తున్నాడు ప్రియులరా. అయితేను ఆ యొక్క పూర్వముందు రాయబడినవన్నీ మనకు ఒక ఛాయగా ఉందండి. యేసు మూలముగా నిజమైతే దీనికి ఛాయగా ముందు అనేక విషయములు మనకు ఇన్స్ట్రక్షన్స్ గా దేవుడు రాయనిచ్చాడు వారి కొరకు. వాటిని ధ్యానించుకుంటే గాని దానికి సింబాలిక్ గా ఇప్పుడు మనం ధ్యానించేది మనకు అర్థం కాదు ప్రియులరా. బట్ అప్పట్లో చాలా స్ట్రిక్ట్ అండి. ఒకడు ప్రతిష్ఠితం అంటే నలుగురు మధ్యలో వాడు చూసిన ప్రతిసారి వాడు ఎవరండి? వీడు మొదటి సంతతిరా, వీడు దేవుని యొక్క వాడు వీడు. అలాగే లేవీరు ఎవరు తెలిసిపోతుంది. లేవీరు అంటేనే వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఎప్పుడు 24/7 ఎక్కడ ఉంటారండి? అంటే ఐ మీన్ టు సే వాళ్ళు ఎక్కడ ఎవరి కొరకు పనిచేస్తారు, ఎక్కడ ఉంటారో వారు ప్రత్యక్ష గుడారంలో పనిచేసేటువంటి వారయ్యా వాళ్ళు. అలా ఒక ఐడెంటిఫికేషన్ పడిపోతుంది వాళ్ళకంటూ. అంత స్ట్రిక్ట్ గా ఉండేది అప్పట్లో. బట్ అదే విధంగానే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి కదా, మనము ప్రతిష్ఠితం చేయబడినటువంటి వారమా కాదా? యాక్చువల్గా అక్కడ ఏముందంటే ఒక గుర్తుగాను చిహ్నముగాను ఉంది అని చెప్పాడు. ఆడ నిర్గమాకాండం 13లో 15-16 మనం చూస్తే చదవండి. ఫరో మనలను పోనీయకుండా తన మనసును కఠినపరుచుకొనగా యెహోవా మనుషుల తొలి సంతానమేమి, జంతువుల తొలి సంతానమేమి, ఐగుప్తు దేశంలో తొలి సంతానమంతయు సంహరించెను. ఆ హేతువు చేతను నేను మగదైన ప్రతి తొలిచూలు పిల్లను యెహోవాకు బలిగా అర్పించుదును. అయితే నా కుమారులలో ప్రతి తొలి సంతానము వెల ఇచ్చి విడిపించుదునని చెప్పవలెను. బాహుబలము చేత యెహోవా మనలను ఐగుప్తులో నుండి బయటికి రప్పించెను గనుక, బాహుబలము చేత యెహోవా రప్పించాడు కనుక ఇప్పుడు ఆ సంగతిని ఏం చేయాలి? ఆ సంగతి నీ చేతి మీద సూచనగాను నీ కన్నుల మధ్య లాలాట పత్రికగాను ఉండవలెను అని, లాలాట పత్రికగాను ఉండవాలని చెప్పాను. అంటే దీన్ని వీళ్ళు ఏం చేసుకోకూడదు, మర్చిపోకూడదు ప్రియులారా. లలాట పత్రిక అంటే ఏదో అనుకునే పోతారు. కన్నుల మధ్య అంటే ఫోర్ హెడ్ ఇక్కడ,
అది ఒక చిహ్నముగా ఉండిపోవాలి. సైన్ అండ్ సింబల్, ఒకటి గుర్తుగాను ఇంకోటి చిహ్నముగాను ఉండిపోవాలి. ఐగుప్తు నుంచి వీళ్ళని తిరిగి రప్పించినటువంటి విషయం చిన్న విషయం కాదు. అది వారు గుర్తుపెట్టుకోవాలి. అలాగే బాహుబలము చేత మాత్రమే వీరు రాగలిగారు, లేదంటే 450 సంవత్సరాలు అటువంటి వారు ఇంకా అలానే ఉండి ఉంటారు ప్రియులారా. అలాగా మనము కూడా మనం ప్రతిష్ఠితం చేయబడ్డామంటే ఎవరి సాక్రిఫైస్ ని మనం గుర్తుపెట్టుకోవాలి. యేసు యొక్క బలిని మనము మర్చిపోకూడదు ప్రియులారా, అది మనము గుర్తుంచుకోవాలి. ఓకే రైట్, ఇప్పుడు మన యొక్క చాప్టర్కి వస్తే అప్పుడు మనము కూడా సాక్రిఫైస్ చేయాలి కదా. యేసు మనల్ని ప్రతిష్ఠితం చేశాడండి, మనం ఉన్నామా? మరి ఆ కాన్సిక్రేషన్ లో మనం ఉన్నామా? అలా ఉండాలంటే మనం ఏం చేసుకో ఉండాలి? ఇప్పటికే సాక్రిఫైస్ చేసుకొని మనం ముందుకు వెళ్తూ ఉండాలి ప్రియులారా. మనకందరికీ తెలుసు, చూడండి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17. ఇప్పుడు ఐగుప్తులో నుంచి ఎట్లయితే వారిని దేవుడు విడిపించాడో, వాళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు ఒక దాసత్వంలో ఉన్నారు వాళ్ళు, మనము కూడా అలాగే ఉన్నాం. 6వ అధ్యాయం 17. మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి. ఒక్క నిమిషం. సో మనం ఏమయ్యామంటే దానికి లోబడిన వారమై, అదేనా? దేనికి? లోకమునకు ప్రియులరా. ఆ విధముగానే మనం ఉన్నాం ఇప్పుడు. అయితే 18వ వచనం చదవండి. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రము. సో ఇదే అండి జరిగింది. మనము కూడా దాసత్వంలోనే ఉన్నాం ప్రియులరా. పాపమునకు దాసులై ఉంటిరి. అయితే ఇప్పుడు మనము నీతికి దాసులయ్యామండి. దేవుని నీతికి మనం దాసులయ్యాము. ఇప్పుడు మనము కూడా అయిన తర్వాత వదిలేస్తారా దేవుడు అట్లే? యేసు యొక్క సాక్రిఫైస్ ద్వారానే ఈ రోజు మనం విమోచించబడ్డాం ప్రియులరా. ఆ రోజుల్లో దేవుడు వదిలేస్తాడా వాళ్ళని? అది గుర్తు పెట్టుకునే దానికోసం దేవుడు ఏం చేస్తాడు? అది ఒక పర్మనెంట్ ఇన్స్ట్రక్షన్ గా పెట్టాడండి. శక్తి బాహుబలం చేత దేవుడు ఏం చేస్తాడు? వాడిని విడిపించాడు అనేది వీళ్ళు సంతతికి చెప్పాలి. ఏం నాన్న, ఎందుకు ఈ మొదటి సంతతి ఇలా దేవుని తగ్గుతుంది, పశువుల్లో మొదటి సంతతి ఎందుకు అవుతుందంటే వాళ్ళు చెప్పాలి. దేవుడు కేవలం విడిపించి వదిలేలేదండి, వాళ్ళని గుర్తు పెట్టుకుంటే కానీ వారు దేవునికి కృతజ్ఞులుగా జీవించలేరు ప్రియులారా. అయితే ఈరోజు మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలండి? ఒకప్పుడు పాపంలోకి దాసులు అయి ఉన్నాము, ఇప్పుడు దేవుడి నీతికి దాసులు అయ్యామంటే ఎలా అయ్యాము? ఇంతకుముందు చదివాం కదా, ఎలా అయ్యాము? యేసు మొదట తను తాను ఏం చేసుకున్నాడో ప్రతిష్ఠితం చేసుకొని కష్టపడి జీవించి పాపమును జయించి దేవుని రాజ్య సువార్తను యెషయా 9:6 చెప్పినట్టు దేవుని రాజ్య భారము ఆయన భుజముల మీద పెట్టుకున్నాడండి. ఒకవైపు మన కోసం జీవించాడు, ఇంకోవైపు తండ్రి చిత్తం నెరవేర్చడం కొరకు యేసు జీవించాడు. కాబట్టే ఈ రోజు మనము దేవుని నీతికి దాసులమైపోలేం ప్రియారా. లేదంటే ఈ యొక్క పుత్రత్వం మనకు ఎలా దొరికేదండి? ఈ రోజు మనం ఏది గుర్తుపెట్టుకోవాలి? దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము యేసు యొక్క బలిని మనం మర్చిపోకూడదు ప్రియులారా. ఓకేనా? చూడండి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8. మన గతము మనం ఎప్పటికీ మనం మర్చిపోకూడదండి. గలతీయులకు రాసిన పత్రిక 4:8. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి గాని ఇప్పుడు మీరు. చూసారా, దేవుళ్ళు కాని వారికి దాసులమై ఉన్నామండి. నిజంగా ఈ యొక్క స్వతంత్రాన్ని దేవుడు మనకి ఇచ్చింది ఎంతమంది మీరు ఆలోచిస్తున్నారు పిల్లరా? దాసత్వం అంటే మన ఐగుప్తుతో దాన్ని కంపేర్ చేయాలి ప్రియులరా. మనకు దేవుని యందు ఉన్న సంతోషం ఏమో తెలియదు, అసలు నిజ దేవుడు ఎవరో తెలియదు, కానీ ఏమనుకున్నామంట? దేవుడు కాని వారినంతా మనము దేవుడు అనుకునేసినాం ప్రియులరా. ఒక దాసత్వంలో సంతోషం ఉంటుందా? ఉండదు. ఐగుప్తుల వాళ్ళు ఎలాగున్నారండి? ఉండదు ప్రియులరా. అయితే మనం లౌకికంగా బాగా ఉండొచ్చేమో, కానీ అది ఏ సంతోషం కూడా మన దేవుడు ఇచ్చిన సంతోషాలు కాదు. అది ఫేక్. అది యెహోవా దేవుడు ఇచ్చిన సంతోషం అది కాదు. ఇదో ఇప్పుడు మనం ఉన్నామే ఇదే సంతోషం అంటే, ఈ సంతోషం కాదు అది. సో ఆ విధముగా మనం ఒక దేవుడి కాని వారిని మనము దేవుడిగా అనుకున్నాం ప్రియులారా. అయితే ఇప్పుడు చదవండి. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగుబడిన వారునై ఉన్నారు గనుక. చూసారా, అది దేవుని ఎరిగిన వారు. ఇప్పుడు చూడండి,
ఇంత చేంజ్ అండి మన లైఫ్ లో, ఎంత గొప్ప మార్పు కలిగిందండి. యెహోవా దేవుని మనం ఎవరు చూడలేదు ప్రియులారా. సరే యేసుక్రీస్తును మనం చూడలేదండి, కానీ ఈరోజు ఎవరిని ఎరిగాము? మన దేవుని మనం ఎరిగాం ప్రియులారా. ఎలా సాధ్యమైనది ఇది? యేసు మొదట తాను ప్రతిష్ఠం చేసుకున్నాడు కాబట్టి, ఆయన తన యొక్క పరుగు పందెని ముగించాడు కాబట్టి, తర్వాత మనల్ని కూడా ఆయన మహిమలో పాలిభాగస్తులుగా చేయుటకు దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు పిల్లలు. కాబట్టి యేసును మనం మర్చిపోకూడదండి, దయచేసి జ్ఞాపకం చేసుకో. అయితే ఇప్పుడు మనకున్న ఫ్రీడమ్ ఏంటండి? రోమా 6:22, రోమిలికి రాసిన పత్రిక 6:22, అయినను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. చూసారా, దాని అంతము నిత్య జీవము. చూడండి, సత్యమందు మనల్ని ప్రభు ప్రతిష్ఠితం చేశాడు కదా. ఏంటి సత్యం అన్నప్పుడు? అద్వితీయ సత్యదేవుడుగా నిన్నును నీవు పంపిన యేసు నమ్ముటే నిత్య జీవము. ఆ సత్యం అందే మనకేముంది? నిత్య జీవం ఉంది. ఇక్కడ ఏముంది? నిత్య జీవమే ఉంది. ఎలాగా? దేవునికి దాసులైనందున మనకేముంది? నిత్య జీవం కలుగుతా ఉంది ప్రియులారా. అయితే ఏ విధంగా కలుగుతుంది? మధ్యలో దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము. ఎవరు మనం పరిశుద్ధపరిచేశాడు ప్రియులారా, కానీ పరిశుద్ధతను కాపాడుకుంటున్నాం అనేది మనం ప్రశ్నించాలి ప్రియులారా. అది కాన్సిక్రేషన్ అంటే, అదే సాక్రిఫైస్ అంటే. మనమై ముందుకొచ్చి చేసుకుంటూ పోవడమే లివింగ్ సాక్రిఫైస్ అండి. అది మనం మర్చిపోకూడదు ప్రియులారా. అదే మనకి 12వ అధ్యాయంలో 2వ వచనంలో మొదటి వచనంలో మనం చదివేది. రోమా 12వ అధ్యాయము మొదటి 2వ వచనం చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అదే ఇప్పుడు చూడండి, లోక మర్యాదను అనుసరింపక అంటే అది అప్పటిన్న దాసత్వానికి సంబంధించింది. అది మనం ఈ లోకంలో కొన్ని మర్యాదలు అంటే ఏంటండి? లోకానికి సంబంధించిన అన్ని సంతోషాలు, లోకంలో కొన్ని పద్ధతులు ఉంటాయి, లోకంలో కొన్ని ఆచారాలు ఉంటాయి, అలాగే లోకానికి సంబంధించి కొన్ని కట్టుదిట్టాలు ఉంటాయి, లోకానికి సంబంధించిన రిలేషన్స్ ఉంటాయి, లోకానికి సంబంధించిన ఒక సంతోషం ఉంటది. అవన్నిటిని మనం అనుసరిస్తే పాత నిబంధనల దేవుడు ఏం చేసేవాడు? అప్పుడు వారిని అలా డీల్ చేయడండి. ఇప్పుడు అదే మన యొక్క నిర్లక్ష్యం. కానీ అన్నిటికీ కలిపి ఒకే రోజు మనకు రిజల్ట్ ఉంది. ఓకేనా? యేసు రెండోసారి వచ్చి నిలబడతాడు చూడండి, అప్పుడు ఉందండి మనకి. ఆయన కనిపిస్తారు కదా, అప్పుడు మనకు ఉంటుంది ప్రియులారా. కంటిన్యూ చేయండి. ఉత్తమము ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. అది ప్రియులరా. సో ఇదే కాన్సిక్రేషన్ అనేది పౌలు చెప్పేది ఇదే మనకి. బట్ అప్పుడు దాసులం కాదు కాబట్టి, స్వతంత్రాన్ని పొందుకున్నాం కాబట్టి అంటే ఏంది? ఇప్పుడు మనం దేవునికి దాసులం కాకుండా పోతామా? ఎవరికి మనం దాసులం అండి? ఇప్పుడు దేవునికి దాసులు అవ్వాలి ఇప్పుడు మళ్ళీ మనము. కానీ ఈ దాసత్వములో మనకు దేవుని అందలి నిత్య జీవం మనకు దొరుకుతుంది ప్రియులారా. కానీ ఇంతకు ముందు నా దాసత్వములో ఏ కష్టాలు మనకు ఉండదు, లోక సంబంధమైన సంతోషాలే ఉంటుంది ప్రియులారా. కానీ దేవుని దగ్గర మనం దాసులయ్యేటప్పుడు శ్రమలు ఉంటాయి, దాని ద్వారా మనకు వచ్చేది నిత్యమైన ఒక సంతోషం, నిత్య జీవం మనకు దొరుకుతుంది ప్రియులారా. గల్తీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. గల్తీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. అది ప్రియులరా. బట్ అప్పుడున్నామే ఒక దాసత్వంలో అవేవి మనకు ఉండదండి. కానీ ఇప్పుడు దేవుని యందు మనం దాసులుగా ఎంతవరకు మనం జీవిస్తామో అంతకంతకు మనం దేవుని ముందర ఏ విధంగా అగపడుతున్నామో కుమారులముగా అగపడుతున్నాం ప్రియులరా. యేసు దేవుని యొక్క కుమారుడే, దాసుని స్వరూపం ధరించుకున్నాడండి. ఆయన కుమారుడు అనిపించుకున్నాడు. మనము దాసులంగా జీవించేంత వరకు మనం ఏ విధంగా అగపడతాం? దేవుని కుమారులంగా అగపడతాము. అలా జీవిస్తూ ఉన్న మనం ఒక రోజు ఒక దానికి వారసులం అవుతాం ప్రియులరా. పరలోక రాజ్య వారసులు అవబోతున్నాం ప్రియులరా. ఈ అంత్య జనములలో
మనము కలిగి ఉండవలసినటువంటి ఒక మేల్కొలుపు అంటూ ఉంటే మనకి ఉన్న వారసత్వము ఎక్కడుంది? అది మాత్రం మనం గ్రహించాలి ప్రియులారా. అది గ్రహించకపోతే మనం వేరే వేరే వాటిపైన ఫోకస్ వెళ్ళిపోతుంది. ఆ వారసత్వాన్ని స్ట్రైట్ గా మనం గ్రహించాలి. దానికి ఫస్ట్ మనము దాసులంగా మనం జీవించాలి అనేది మనము అర్థం చేసుకోవాలండి. అయితే ఈ ఫ్రీడమ్ ని మనం ఏం చేసుకోకూడదు, వదులుకోకూడదు. ఎలాగా చూడండి, అదే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. అవునా? క్రీస్తు ఏం చేశారు మనల్ని? ఇది సులభంగా జరగలేదండి. యేసు క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. అది విషయం. మరలా దాస్యం అనే కాడి ఒకటి వస్తుందండి. మళ్ళీ పోయి ఏం చేసుకోకూడదు, దాంట్లో మనము చిక్కుకోకూడదండి. కరెక్టేనా? మనం దాంట్లో పోకూడదు ప్రియులారా. యాక్చువల్ గా మీరు గమనిస్తే అక్కడ నిర్గమకాండంలో కూడా వీళ్ళు ఎక్కడ మళ్ళా రిటర్న్ వెళ్ళిపోతారేమో అని దేవుడు సులభంగా పోయేటువంటి వారికి వేరే రూట్ ఇచ్చేస్తాడు ప్రియులారా. వాళ్ళకి ఐగుప్తు నుంచి వాడిని విడిపిస్తాడా దేవుడు? విడిపించిన తర్వాత వారికి ఆ రూట్ ఉంటుంది. ఆ రూట్ లో ఫిలిస్తీన్లు అడ్డంగా ఉంటారు. ఒకవేళ ఫిలిస్తీన్తో వీళ్ళకి వారు జరిగితే వీళ్ళు ఒకవేళ మనసు మార్చుకొని తిరిగి ఎక్కడికి వెళ్ళాలనుకుంటారో, అరే మేము ఐగుప్తులో ఉన్నప్పుడే మేము బాగుని ఉంటాం కదా అని అనుకునేస్తారేమో. దేవుడు ఏం చేసినాడో ఆ రూట్ లో వాళ్ళని పంపించకుండా వేరే రూట్ లో దేవుడు వాళ్ళని పంపిస్తా ఉన్నాడు ప్రియులరా. ఎందుకో తిరిగి వెళ్ళేటువంటి ఒక మనస్సు ఏమన్నా వీళ్ళకి వస్తుందేమో అని చెప్పి ఆ రూట్ ని దేవుడు, యాక్చువల్లీ మంచి రూట్ అటు వెళ్ళిపోయి ఉండొచ్చు షార్ట్ గా, బట్ కానీ దేవుడు ఆ రూట్ లో వాళ్ళని పంపించలేదు ప్రియులరా. అవును, వాళ్ళు ఎక్కడ తిరిగి పాత దాసత్వం తెలుసు, కానీ ఆడుంటే మా ప్రాణాలకేం అపాయం కాదు కదా, ఏదో ఒక విధంగా బతికేస్తాం కదా అన్నట్లుగా అదే భయంతోనే ఉన్నాడు. ఎక్కడ మనం తిరిగి వెళ్తామేమో. అందుచేత ఈ యొక్క వాక్యం చేత దేవుడు మనల్ని ఏం చేస్తా ఉన్నాడు? ప్రతి దినము మనం దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు ప్రియులారా. లోకము వైపు మనము తిరగకుండానట్లు. చదవండి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనము. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులై ఉండుడి. చూసారా? మనం ఏం చేసుకోవాలండి? ఆ స్వాతంత్ర్యాన్ని వేరే విధంగా మనము ఉపయోగించుకోకూడదు ప్రియులారా. ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండుడి. ఇది సహోదరుల మధ్య ఉన్నటువంటి ఒక విషయం ప్రియులారా. మనకంటే ఎదుటి వారిని ఎక్కువగా మనము ఎంచాలి. అప్పుడే మనలో తగ్గింపు తత్వం వస్తుంది ప్రియులారా. అది చిన్నవారైనా సరే పెద్దవారైనా సరే క్రీస్తునందు మనం ఒకరినొకరు ఏం చేసుకోవాలి? హెచ్చించుకోవాలి. ఒకరికంటే ఒకరిని యోగ్యులుగా ఎంచుకోవాలి ప్రియులారా. ఆ విధంగా మనం వెళ్ళాలి. ఈ క్యారెక్టర్ యేసులో ఉన్నిందా? యేసు క్రీస్తుతో గొప్పవాడు. ఆయనపై ఏం చేశారు? శిష్యుల యొక్క పాదములను కడిగాడండి. ఆ ఒక్క సీన్ లో శిష్యులకు అందరికీ అది గొప్ప విషయాలన్నిటినీ ఒక సింగిల్ టేక్ లో అర్థం చేసుకుంటారు ప్రియులారా. యేసు ఎంత గొప్పవాడు, తద్వారా ఈ గుణలక్షణములు ఉంటే గానీ మనం ఎక్కడికి పోలేమని, పరలోకములకు పోలేమని అర్థం చేసుకుంటారు పిల్లలు. అదే మనం కూడా అర్థం చేసుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. ఎఫెసీ 6:6. మనుషులను సంతోష పెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు. చూసారా? దేవుని చిత్తముని ఎరిగి మనపూర్వకముగా దాన్ని మనము జరిగించాలి ప్రియులారా. ఎందుకది? మనుషులను సంతోష పెట్టేదాని కోసం కాకూడదు కాబట్టి. ఓకేనా? మనం ఎవరిని సంతోషపరచాలి అక్కడ? కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి. చూడండి, క్రీస్తుకు మనం దాసులము లేదా తండ్రి అయిన దేవునికి మనం దాసులం అన్నామంటే అక్కడ ఖచ్చితంగా మనం చాలా విషయాల్లో ఎలా ఉండాలి? ఒబీడియంట్ గా ఉండాలి ప్రియులారా. చాలా ఒబీడియంట్ గా ఉండాలి. ఇక్కడ ఏదో ఈ లోకంలో ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాను, ఒక మేనేజర్ దగ్గర వర్క్ చేస్తా ఉన్నా. సడన్ గా నేను కంపెనీ మారిపోతే ఇంకొక మేనేజర్ దగ్గర నేను వర్క్ చేస్తాను. పాత మేనేజర్ కి నాకేముండదు, ఏ ఒక్క సంబంధం ఉండదు. అలాగా ఏమండి, దేవుని దగ్గర మనం దాసులం అంటే ఎప్పటికీ మనం దేవుని దగ్గర ఎలా ఉంటామో, ఈ భూమి మీద జీవించినంత కాలము దాసులుగానే మనం జీవిస్తాము. ఆ దాసత్వంలో మనకు ఒక వారసత్వం ఉంది. మనం కుమారులను అగపడుతున్నాము. కానీ అది డైలీ లైఫ్కి వచ్చేటప్పుడు మాత్రము
మనం అది మర్చిపోకూడదు ప్రియులారా. మన ఓన్ థింకింగ్స్, మన సొంత నిర్ణయాలు, మనమే అనుకున్నదే మనం చేసుకుంటాము, అట్లా లేదు. ఎవరైనా దాసుడు తనకు నచ్చినట్టు జీవించగలుగుతాడా? తన యజమాని చెప్పినట్టే జీవించగలుగుతారు ప్రియులారా. అలాగా ప్రతి విషయంలో ఎంతవరకు మనలో ఇంతకుముందు మనం చదివినట్టు దేవుని చిత్తము నెరవేర్చే విషయంలో మనం దేవునికి దాసులంగా ఉన్నామనేది మనం పరిశీలించుకోవాలి. ప్రతి విషయంలో కూడా ప్రియులారా. ప్రార్థన జరిగేటప్పుడు ప్రార్థన వదిలి ఇంకో కార్యక్రమాన్ని పోయేటప్పుడు కొన్ని సందర్భం ఏర్పడేటప్పుడు మనం దేనికి చూస్ చేసుకుంటున్నాం, దేన్ని ఎన్నుకుంటున్నాం. ఎందుకంటే దేవునికి దాసులం అన్నప్పుడు దేవునికే మొదటి ప్రాముఖ్యత ఇస్తున్నాం. దాసత్వం అంటే ఇన్ని విషయాలు మనలో ఉండాలి ప్రియులారా. ఓకేనా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:1 అధ్యాయము 1వ వచనం చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. అక్కడ ఆయన ఏమని అనేక సార్లు పత్రికల్లో ఆయన రాసేటప్పుడు తమ్మును తాము, ఆయన అపోస్తలుడు అండి, గొప్పవారు, కానీ వాళ్ళందరూ ఎవరి కింద దాసులు? చదవండి. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి రాయినది. చూసారా? క్రీస్తు యేసు దాసులైన, అది వచ్చేయాలండి. అలాగే ఆ తగ్గించుకునే తత్వం వచ్చేయాలి. మనకు పైన ఒకడు ఉన్నాడు అనేది మర్చిపోకూడదు. నాకు ఇంకా గుర్తుందండి, అప్పుడు చర్చ్ లో మనము ఒకరోజు యేసుక్రీస్తు నమ్ముకోవడం తర్వాత మనం తెలుసుకునేది ఏంటి అని సంఘంలో ఉన్న అందరికీ అవకాశం ఇవ్వబడింది. ఈవెన్ ఆన్లైన్ లో ఉన్న వారు కూడా మాట్లాడేదానికి ఆప్షన్ ఇచ్చాం గూగుల్ మీట్ ద్వారా. అప్పుడు ఒక సహోదరి చెప్పేటప్పుడు ఈ మాట చెప్పింది. నిజముగా అది విన్నప్పుడు చాలా ఆనందం వేసింది, ఆశ్చర్యంగా ఉన్నింది. బట్ మన లైఫ్ లో జరిగింది కూడా అదే. యేసును నమ్ముకొనక ముందు నాకు ఒక ఇష్టాలు ఉండేవి. మనం ఎవరికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. మనకు ఏదైతే అనిపిస్తుందో, ఇప్పుడు వెళ్ళాలంటే వెళ్ళిపోవచ్చు, ఈ డెసిషన్ తీసుకోవాలంటే వీళ్ళకి నచ్చిన డెసిషన్ తీసుకోవచ్చు. అక్కడ ప్రేయర్స్ ఉండవు, అక్కడ కనిపెట్టడం ఉండవు, ఏమీ ఉండవు, అంతే. బట్ యేసు నమ్ముకున్న తర్వాత నేను తెలుసుకున్నది ఇది అని ఆ రోజు ఆన్లైన్ లో వాళ్ళు చెప్పారు కదా. ఏం చెప్పారు? మనం ఒక బౌండరీ అనేది ఉంది మనకి. అంటే దానికి ముందు ఏం లేదు, బౌండరీనే ఉండదు లోకంలోని జీవితంలో. అయితే ఇప్పుడు ఎవరి దగ్గర మనం ఉండాలి, ఎవరి కింద ఉండాలి? ఒక లిమిటేషన్స్ ఉన్నాయి, ఒక బౌండరీస్ ఉన్నాయి మనకంటూ, ఒక సరిహద్దులు దేవుడు పెట్టాడు తన ఆజ్ఞల ద్వారా. మనకు నచ్చినట్టు ఇంకేం మనమంతా జీవించేది కుదరదా? తప్పు. అది పాపం కింద పరిగణించబడతా ఉంది. ఎందుకంటే యేసు యొక్క దృష్టిలో అది తప్పు, తండ్రి అనే దేవుడిని యెహోవా దృష్టిలో తప్పు. కాబట్టి నేను తెలుసుకున్నది ఇది అని ఒక సహోదరి చెప్పారు పిల్లలు. అట్లా చదవండి. ఇక్కడ ఏముంది? అక్కడ క్రీస్తు యేసు దాసులైన పౌలును, అంతే. క్రీస్తు యేసు యొక్క దాసుడుగా తను ఇమాజిన్ చేసుకున్నాడు కాబట్టి పౌలు వివాహమే చేసుకోకుండా జీవించగలిగేశాడు ప్రియులారా. తాను ఇంకొకరికి దాసుడు అనేది మైండ్ లో పెట్టుకున్నాడు. కాబట్టి మనం కూడా ఆ రేంజ్ లో ఇప్పుడు ఆలోచిస్తామో, అసలు ఇంతవరకు దేవుని కొరకు జీవించాలో ఎంతమంది ఉన్నాం మనలో? అంటే దేవుని పరిచర్య కొరకు, దేవుడు సత్యమును ఇతరులకు సాక్ష్యం చెప్పే పనిలోను, పరిచారకులుగా ముందుకు రావడానికిను, ఈ లెవెల్లో మనం దేవునికి దాసులమని నిరూపించాలి. అలా నిరూపిస్తేనే మనం దాసులమని అర్థము. చదవండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక చివరిగా 2వ అధ్యాయము 7వ వచనం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని. అయిపోయిందండి. చూసారా? ఇక్కడ ఇప్పుడు దాసుడుగా అగపరుచుకునింది ఎవరు? ఇక్కడ మన యేసుక్రీస్తు అలాగే ఉన్నాడండి. ఇప్పుడు మనమందరము యేసుకు, మనకు ఎవరండి? హూ ఇస్ హెడ్? ఎవరు మనకి శిరస్సు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మనల్ని చూసి ఆనందంతో ఆయన ఏమైనా గర్వి అయిపోయినాడా? లేదు. ఆయన మరలా ఇంకొకరికి లోపడుతూ ఉన్నాడు. నాకు పైన ఇంకొకరు ఉన్నారు. ఎవరది? దేవుడు. ఏం చేశాడు అక్కడ? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకుని, ఆ పాయింట్ ఆఫ్ టైం అంతా కూడా ఆయన తనకు పైన ఆయన శిరస్సుగా ఉండింది ఎవరో? దేవుడు. ఆయన మదిలో పెట్టుకుని అలాగే జీవించాడు ప్రియులారా. ఆయన
దాసుడుగా ఉన్నాడు కాబట్టి తండ్రి చిత్తాన్ని నెరవేర్చగలిగాడు, మనం చదువుతున్నట్టు ఇంతకు ముందు. కాబట్టి ప్రియులరా, మనం పాత నిబంధన కాలంలో అంతా ప్రతిష్ఠితం అంటే వాళ్ళు దేవుని వారు అయిపోయారు అంతే. ఒక జంతువుల్ని ఎట్లయితే వధించేస్తే ఇంకా దేవుని కోసం వధించేస్తారో అట్లా వీడు దేవుని వాడు అంటే అయిపోయింది ఇంకంతే. ఈరోజు మనం కూడా ప్రతిష్ఠితం చేయబడ్డ వారమండి, కాన్సీక్రేట్ చేయబడ్డ వారము. అయితే మనం కూడా మర్చిపోకూడని విషయం ఏమండి, యేసు యొక్క సాక్రిఫైస్ ద్వారా, ఆయన యొక్క కాన్సిక్రేషన్ ని బట్టి ఈరోజు మనం కూడా సత్యమందు ప్రతిష్ఠితం చేయబడ్డాం కనుక ఆ లైఫ్ మనలో ఉందా? మనము ఆ ప్రతిష్ఠితం చేయబడ్డాం అనేది జ్ఞాపకం అన్నా మనకుందా? అలా ఉన్నట్లయితే అపోస్తులు దానికంటే పైగా యేసుక్రీస్తు ఎలా జీవించారో ఆ విధంగా మనం జీవించగలుగుతాం ప్రియులారా. ఆ రీతిగా తండ్రిని దేవుడు మనకు సహాయం చేయను గాక. ఇంతవరకు ఓపికతో ఉన్న మీకు అందరికీ యేసుక్రీస్తు నామమున శుభవందనలు తెలుపుతూ ముగిస్తున్నాను.